బాగుంది. ఏం బాగుంది చెప్పండి, ఏం జరిగింది? ఏంది అని చెప్పే మాటలు కానీ జరిగినాయి కానీ సరిపోయింది. ఆ వరకపూడి కాలం వస్తుందంట, అది 1,50,000 కోట్లు ఏమైందంట. అది చెప్పడం లేక తెలిసి చూస్తున్నా. నాకు ఆనందం అనిపించింది. ఎప్పటి నుంచి మీకు ఇది వస్తుంది అనుకుంటున్నారు? అది ఇప్పుడు నేను 2008-2009 కానీ చూస్తున్నాను ఈ పార్టీలో. వాళ్ళంటే పోయి వెళ్తే ఇప్పుడు బయటకు దిగాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు. మరి ఈ ముఖ్యమంత్రి చేస్తారనుకుంటున్నారా? చెయ్యాలి దెబ్బ. ఇంకా రైలు బండి అంటే వచ్చేది వస్తుంటే ఎక్కేది ఎక్కుతుంది, ఇంకా దూరేది ఇంకా వాళ్ళు. ఈ ప్రాజెక్టు వల్ల ఏంటి ఉపయోగం ఏంటి? పొలానికి ఉపయోగం, రైతుకు ఉపయోగం. ఎరగొండపాలెం, ఎనకొండ ఆ ఏరియా అంటే మా శివుడిపాడు బాగానే దాదాపు 70 సంవత్సరాల నుంచి చూస్తున్నారంటున్నారు ఈ ప్రాంత వాసులు. మరి ఈ రోజు నెరవేర్దు అనుకుంటున్నారా? నిడివేద్దాం అనుకుంటున్నారు. నివేదినాక నిడివేదినట్టే. ఇంకా జనం వాకుమానం తప్పదు. వాకా మోకాన్ని అంట. తెంపు తెగింపు ఉండాల. మొగింపు ఉండి తెగింపు ఉండి అన్నీ జరుగుతుంది. విండాపి మాట్లాడకూడదు ఎక్కువ. చెప్పండి, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మద్దరికే అండి. అదే నా మనవాడు పుట్టిండు ఈరోజా? నా పుట్టి వారం అయింది. అంటే జగన్ అన్న ఇలా వస్తారండి, ఊరికి పోవాలని. అన్నయ్య వస్తారండి. మేము 3 రోజుల నుంచి కరెంట్ పని ఏడా చేసాం. అన్నయ్య వస్తారని నా మనవాడు కూడా చూడకుండా నా మనవాడి కాడికి ఎక్కువైన వ్యక్తి కోసం నేను వచ్చా. నా అన్న ఇప్పుడు క్షేమంగా ఉండాలా, నా అన్న ఇప్పుడు క్షేమంగా ఉండాలి. అదే నా ఆకాంక్ష. మనవడి కంటే కూడా జగనే మా అన్న ముఖ్యం. జై జగన్. మా అన్న జై జగన్. జగన్ అనే కావాలా అంతే. జై జగన్. ఏంటి ఎంత మేలు చేశాడు మీకు? మేలు ప్రతి ఒక్కరి మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరి మేలు జరుగుతుంది. పార్టీ చూడడం, మతం చూడడం, ఏ కులం చూడడం, మొత్తం కావాలా అన్న. కాబట్టి అన్న బాగా న్యాయం చేస్తుండు. అన్న 100 ఏళ్ళ కీర్తి సంపాదించిండు. వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చిండు. అది మాకు చాలు. అసలు జగన్ అనే మాట్లాడుతున్నాడు, నీకు కళ్ళెమ్మ నీళ్ళు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు నాన్నగారు ఇచ్చిన ఆయన మంచి ఆ జగన్ అన్న గురించి మా ఊర్లో కనీసం ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు వస్తున్నాయి. నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. నీళ్ళు కూడా వస్తున్నాయి. నా మనవడి కాడికి మొక్కు మా జగన్ అన్న చల్లంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చల్లంగా ఉంటుంది. అంతే. దానికోసం అందరూ బాగుంటారు. నా మనవాడు నాకు ఆశ బిడ్డ అయినా నన్ను చూడకుండా నా జగన్ కోసం వచ్చి తెలుసా. నా జగన్ అన్న నా మనవడి కాడికి ఎక్కువ. వాళ్ళ నాన్నగారు గుండె ఎక్కువ. అత్తి చూసుకుని మా అన్న కోసం నా భార్య నేను అంత ముందు గెలవాలని ప్రార్థన చేశాం. నా భార్య నేను ప్రార్థన చేసి నా జగన్ అన్న గెలవాలండి. జై జగన్, జై వైఎస్ఆర్.